ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ దగ్గర పడుతోంది. ఫైనల్ మ్యాచ్ని వీక్షించేందుకు యావత్ క్రికెట్ ప్రపంచం ఎదురు చూస్తోంది. ఈ సమయంలో ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరిగిన కొన్ని మ్యాచ్లు, వాటి ఫలితాల గురించి ఓ లుక్కేద్దామా? ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా, న్యూజిలాండ్ ఫైనల్కి చేరిన విషయం తెలిసిందే. సెమీఫైనల్లో ఆస్ట్రేలియా మీద విజయం సాధించి 2023 వన్డే వరల్డ్ కప్లో ఓటమికి బదులు తీర్చుకొని ఇండియా ఫైనల్కి చేరింది. అలాగే రెండవ సెమీఫైనల్లో సౌత్ ఆఫ్రికా మీద విజయం సాధించి న్యూజిలాండ్ ఫైనల్కు చేరింది. ఈ రెండు జట్ల మధ్య మార్చి 9న దుబాయ్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ రెండు జట్ల మధ్య జరిగిన కొన్ని మ్యాచ్ల రికార్డ్స్ని చూద్దాం. మొదటిగా 1998 షార్జా కప్ ఫైనల్లో ఇండియా, న్యూజిలాండ్ తలపడ్డాయి. ఆ మ్యాచ్లో టీమిండియా విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టీమిండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి ఆల్రౌండ్ ప్రదర్శనతో జట్టును గెలిపించాడు. ఐసీసీ టోర్నీ ఫైనల్స్లో కివీస్పై ఇండియాకి ఇది మొదటి గెలుపు. తరువాత 2000 సంవత్సరంలో ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య నాకౌట్ టోర్నీ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీని అప్పుడు నాకౌట్ టోర్నీ అని పిలిచేవాళ్లు. ఈ మ్యాచ్లో గంగూలీ, సచిన్ రాణించిన లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ని కట్టడి చేయలేకపోవడంతో ఓటమి తప్పలేదు. తరువాత 2005 ముక్కోణపు సిరీస్లో ఇండియా, న్యూజిలాండ్ మరియు జింబాబ్వే తలపడగా ఇండియా, న్యూజిలాండ్ ఫైనల్కి చేరాయి. ఫైనల్లో ఇండియాను న్యూజిలాండ్ ఓడించి కప్పుని సొంతం చేసుకుంది. 2019, 2021 ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ సీజన్లో ఫైనల్కు ఇండియా, న్యూజిలాండ్ చేరాయి. అప్పుడు కూడా టీమిండియాకి ఓటమి తప్పలేదు. మొదటిసారి జరిగిన WTC ఫైనల్లో న్యూజిలాండ్ గెలిచి టెస్ట్ గదను సొంతం చేసుకుంది. కానీ ఇప్పుడు టీమిండియా మంచి ఫామ్ని కొనసాగిస్తోంది. లీగ్ స్టేజ్లో ఒకసారి న్యూజిలాండ్ని ఓడించి మంచి ఫామ్లో ఉన్న టీమిండియా ఈ ఫైనల్ రేస్లో న్యూజిలాండ్ని ఓడించి టైటిల్ని సొంతం చేసుకోవాలి అని కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ టు టీమిండియా.